యుఎస్లో డాక్టర్గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్తో సాకారం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. సో ఈ రోజు మనం ఆంజనేయ రాజు గారితో ఉన్నాము, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. మన ఆయుర్వేదాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వేల మందికి ఆయుర్వేదం మెడిసిన్ ఇస్తూ వాళ్ళ లైఫ్ ని అంటే చనిపోయే స్థితి నుంచి కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకునే స్థాయికి తీసుకొస్తున్నారు. మరి ఈరోజు సార్ తో మాట్లాడి ఫ్యాటీ లివర్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఫ్యాటీ లివర్ అనేది చాలా మందికి ఎక్కువగా వస్తున్న సమస్య ఇది. ఫ్యాట్ మన బాడీకి అవసరమే. బట్ ఫ్యాట్ డామినేట్ చేసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితి గుండెకి కానీ, లివర్‌కి గానీ, ఈ సిట్యుయేషన్ నుంచి మనం బయటపడడం ఎలా? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ అనేది ఉండింది? ఈరోజు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. సో, తాగి లివర్ పాడవడం మనం చూస్తాము. అవునండి. బట్ తిని ఫ్యాట్ తెచ్చుకొని హ్మ్. ఈ ఫ్యాటీ లివర్ బారిన పడడం. అంటే తినడం వల్ల మాత్రమే వస్తుందా? ఒకవేళ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏంటి వాళ్ళ స్టెప్ ఏం తీసుకుంటే అవునండి. బావుంటుందంటారు? అవునండి. అంటే ఇది 2 రకాలమ్మా. ఒకటి డ్రింక్ తాగడం వల్ల, అంటే లిక్కర్ తీసుకోవడం వల్ల వచ్చే లివరు. అది మనం అదొక రకమైన వైద్యం ఉంటుంది. అదేవిధంగా ఆహారం ద్వారా గానీ, టాక్సిన్స్ వల్ల వచ్చేదని ఇది ఉంటుందండి. ఈ 2 రకాలుగా మనం విడదీసుకోవాలండి. ఇందులో ఏమవుతుందంటే లివర్‌లో ఫస్ట్‌ని ఒక స్కార్ అనేది ఉండి కూడా స్కార్ ఉందంటే కొంత లెక్క, అంత లెక్క అది డెడ్ అయినట్టు కదమ్మా! అలాగే అనేక రకాల పరీక్షలొచ్చినాయండి ఇప్పుడు. ఆ పరీక్షల్లో ఏమవుతుందంటే పూర్వం ఏం చేసేవారంటే లివర్‌ని ఏదో పక్క నుంచి ఎక్స్‌రే స్కానింగ్ తీసి 2 పక్కల నుంచి తీసి బానే ఉంది. ఇంటర్నల్‌గా లోపల ఇప్పుడొచ్చిన స్కానింగ్‌లో అయితే ఒక మిషన్‌లో రౌండ్‌గా తిరుగుతూ ఉండగా స్కాన్ చేస్తారమ్మ. మీకు లివర్‌లో ఆవగింజ అంత ప్రాబ్లమ్ ఉన్నా కూడా చెప్పగలుగుతున్నాయి ఇప్పుడు టెక్నాలజీలో. పూర్వం అలా ఉండేది కాదు. అదేవిధంగా ఈ లివర్ అనే దానికి రికవరీ కెపాసిటీ చాలా అద్భుతంగా ఉంటుంది. 80% లివర్ పాడైతే తప్ప మీకు కామెర్లు గానీ, లివర్ ఫంక్షన్ టెస్ట్‌లో డిఫరెన్స్ గానీ రాదండి. 20%, 25%, 30% పనిచేస్తా ఉన్నా కూడా లివర్ చాలా చక్కగా అన్ని పనులు చేసేస్తుంది. చేసేస్తుంటే మనం ఏమనుకుంటామంటే ఆ టెస్టులు చూసుకునో, ఇంకోటో ఏ ప్రాబ్లమ్ లేదు కదా మనకి. యూరిను బానే అవుతుంది. లేపోతే రంగు మారలేదు, ఇంకోటి లేదు, అన్నీ తిందరిగిపోతుంది. బానే ఉన్నాం. అంటే అది గుడ్ సైనే 100%. ఈ లివర్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి అజీర్తి అనేది స్టార్ట్ అవుతుందమ్మా. ఎప్పుడైతే మీకు ఆకలి తగ్గిపోయిందో వెంటనే ఎల్ఎఫ్‌టి చేయించుకుంటే మంచిదండి. అలాగే ఎక్కువ ఫ్యాట్ పదార్థాలు ఎక్కువగా తినేయటం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చేస్తుంది అనుకుంటే కూడా తప్పండి. టాక్సిన్స్ మెయిన్. మనం తినే ఆహారంలో ఉన్న టాక్సిన్స్, అలాగే నిలవ పదార్థాలు. ఇప్పుడేం చేస్తున్నామండి, భయంకరమైన విషాల్ని స్ప్రే చేసిన ఆహార పదార్థాలు మనకి కూరలు గానీ, ఆకుకూరలు గానీ మార్కెట్‌లోకొస్తున్నాయి. వస్తున్నాయి. అవి తినడం గూడా తప్పట్లేదు. అయి తినడం వల్ల కూడా లివర్‌లో కొంత భాగం సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల కూడా మనకి ఫ్యాటీ లివర్ రావడానికి అవకాశం ఉందండి. అంతే తప్ప ఓన్లీ ఫ్యాట్ ఎక్కువ తినేసి ఇంకోటి తినడం వల్ల కాదండి. ఇప్పుడు అలాగే రకరకాల టేస్ట్‌ల కోసం అనేక రకాల కెమికల్స్ ఆహార పదార్థాల్లో వాడుతున్నారమ్మ. యెస్. ఫ్రిడ్జ్‌లో వచ్చాక ఏం చేస్తున్నాం మనం? వండిన దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని వారం రోజులు తింటున్నాం. అసలు ఆయుర్వేద శాస్త్రంలో చల్లగా అయిపోయిన దాన్ని మళ్ళీ వేడి చేస్తే విషంతోటి సమానం అని చెప్తారమ్మ. ఏదైనా, ఏ పదార్థమైనా. మనం ఏం చేస్తున్నాం? అది వారం పాటు, 10 రోజులో, 15 రోజులో మళ్ళీ అదే వండిన ఆహారాన్నే ఇన్ని రోజులు ఉంచడం అనేది ఒక తప్పు. దాన్ని వేడి చేయటం అంతకంటే ప్రమాదం. ఎట్టి పరిస్థితిలో వేడి చేసి తినకూడదు. పూర్వం ఎలా ఉండేదమ్మా, మనం ఏ రోజు కూరగాయ ఆ రోజు పెరట్లోనో, పొలాన్నో లేకపోతే మార్కెట్‌లోనో తెచ్చుకుని, అప్పుడు పురుగు మందులు, ఎరువులు లేవు గాబట్టి, ఎక్కువ నత్రజని వాడేవోళ్ళం కాదు గాబట్టి, ఆ కూరగాయ గట్టిగా ఉండటం వల్ల మీరు బయట వదిలేసినా ఒక 5 రోజులో, వారమో, 10 రోజులు కూడా కొన్నుండేయి. ఇప్పుడు తెచ్చిన రెండో రోజే కుళ్ళిపోతుంది గాబట్టి, ఫ్రిడ్జ్‌లనేది మనం వాడుతున్నాం. నేచురల్‌గా పండినయి అయితే బయట వదిలినా అంత ప్రమాదం లేదమ్మా. వారంలో ఒకసారి సంతకెళ్ళి వారం తినేవాళ్ళం. లేకపోతే ఇంట్లో ఏయో 4 రకాలుంటే పొలాన్నో. అందరికీ అవకాశం ఉందని కాదు నేను జెప్పేది. అవకాశం ఉన్న వాళ్ళైనా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు ఎవరికీ అవకాశం లేదు. అవకాశం ఎందుకు లేదంటే ఉన్నది కూడా ఉపయోగించుకోవట్ల. నేచురల్‌గా పండించి మానేసాం. ప్రకృతి సహజంగా పండించట్లేదు. అన్నీ కెమికల్స్ మీద ఆధారపడ్డాం కాబట్టి
ఆ కెమికల్స్‌ని స్ప్రే చేసిన ఆహారం తినటం వల్ల కూడా ఈ లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మోస్ట్‌లీ చర్మవ్యాధులు లేతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ముదిరి ముదిరి ఏమవుతుందమ్మా ఈ మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే మనకి ఇది రావడానికి కారణమైన క్రిమి ఏదైతే మీ స్టమక్‌లో ఉందో అది పెరిగి, పెరిగి, పెరిగి ఎక్కువైపోయిందనుకోండి ఏం చేస్తుంది అన్ని భాగాలకి వెళ్ళిపోతా ఉంటుంది కదా! దానివల్ల అనేక ఆర్గాన్ ఫెయిల్యూర్స్, ఆర్గాన్స్ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే మీ పొట్టలోనే మీరు విషాన్ని తయారు చేసుకుంటున్నారు. అదే రకంగా తిన్న ఆహారం అరక్క ముందరే మళ్ళీ తినేస్తాం. మళ్ళీ తినేస్తాం, మళ్ళీ తినేస్తాం. ఇన్ని సార్లు తినకుండా 2 సార్లు తింటే కనుక ఈ ఫ్యాటీ లివర్ అనేది రాదమ్మా అసలు. పూర్వం అందుకోసమే మనకి కనీసం సంవత్సరంలో 1, 2 మాసాలు ధనుర్మాసం అని, కార్తీక మాసం అని, లేకపోతే వారానికి ఒకసారి ఏదో భగవంతుడి పేరు చెప్పి ఆ వేళ ఒక పూటైనా ఉపవాసం ఉంటా అనేది అలవాటు చేశారు. ఆ ఉపవాసము అనేది ఏదైతే ఉందో అలాగే జ్వరం వచ్చినప్పుడు లంకణం అని ఏదైతే చేయించేవారో ఆ లంకణం పరమౌషధం అనేది కూడా మన పూర్వీకులు చెప్పేవారు. అదే ఇప్పుడు ఏం చేస్తున్నారు అనేక రకాల మోడర్న్ డైట్లు ఏదో కీటో డైట్ అని ఇంకోటి ఏదో వచ్చింది కదా! ఇలా రకరకాల డైట్ల పేర్లు చెప్పి నో నో ఫ్యాట్ అని, నో కార్బ్ అని, కీటో డైట్ అని ఇంకోటి ఏదో చెప్తున్నారు కదమ్మా! ఈ 2 సార్లు తినడం, ఒకసారి తిన్న వాళ్ళని ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని అనేక రకాల ప్రాబ్లమ్స్ అదే అనేక రకాల ఈ డైట్ సిస్టాలు వచ్చినాయి. ఇవన్నీ మనం పూర్వకాలంలోనే ఉన్నాయమ్మా. మనం అందుకనే అట్లీస్ట్ ఇప్పుడు ఇస్లామిజంలో ఏమవుతుందమ్మా రంజాన్ మాసం. ఆ నెలంతా కూడా ఒక పూట ఏదో కొద్దిగా పళ్ళు తిని ఓ రోజంతా వాళ్ళు నీళ్ళు కూడా తాగకుండా ఉండి వాళ్ళు ఒకసారి ఆహారం దానివల్ల ఏమవుతుంది ఈ 11 నెలల్లో ఏదైతే వాళ్ళు మాంసాహారం ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఆ సిస్టమ్ పెట్టిన ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయన మహానుభావుడు. ఆయన చాలా అద్భుతంగా ఆలోచించి ఆ రంజాన్ మాసం అనేది ఆ మతంలో పెట్టడం జరిగింది. దానివల్ల వాళ్ళు ఈ సంవత్సరంలో వాళ్ళ బాడీలో పేరుకుపోయిన టాక్సిన్స్ అవనివ్వండి, ఫ్యాట్లు అవనివ్వండి, బ్యాడ్ ఫ్యాట్, గుడ్ ఫ్యాట్ 2 ఉంటాయి కదమ్మా! ఆ బ్యాడ్ ఫ్యాట్ అనేది బయటకు పోవడం ఇవన్నీ జరుగుతాయి. గుడ్ ఫ్యాట్ అనేది బాడీకి ఎప్పుడు ఇంపార్టెంట్ అమ్మ. గుడ్ ఫ్యాట్ లేకపోయినా కూడా అనేక రకాల జబ్బులు వస్తాయి. ఒకప్పుడు అసలు ఫ్యాటే ఉండకూడదు అన్నారు. ఇప్పుడేమో గుడ్ ఫ్యాట్ మంచిది అంటున్నారు. ఫ్యాట్ పెరిగితే మంచిది అంటున్నారు. ఒకప్పుడేమో 100 దాటితే షుగర్ అనేవారు ఫాస్టింగ్‌లో. ఇప్పుడు 130 పెట్టారు. ఇలాగా మారిపోతున్నాయమ్మా అన్నీ. అప్పట్లో ఏదో ఒక యావరేజ్ ఒక 1000 మందినో, 10,000 మందినో, 10 లక్షలు, 10 కోట్ల మందినో చూసి మధ్యలో ఒకటి పెట్టేశారు. ఒక రీడింగ్ అనేది. అది అందరికీ అలా ఉండాలని లేదు కదా! ఆ రీడింగ్ అటు ఇటు ఉంటే మందులు మింగమండి. అది మనం అర్థం చేసుకోకుండా అనేక రకాల మందులు మింగటం ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. అందుకు ఈ లివర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి అంటే 2 సార్లు ఆహారం తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ అనే దాని నుంచి బయటపడిపోవచ్చమ్మా. ఎలాంటి మెడిసిన్ లేకుండానా? అక్కర్లేకుండానే కొంచెం వ్యాయామం చేసుకుంటే బయటపడిపోవడం. ఎందుకంటే దానికి విశ్రాంతి ఇస్తున్నాం కదా! అలాగే ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ వచ్చిందో డ్రింక్ అనేది ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని మనం ముందరలో అనుకున్నాం కదమ్మా! ఆ ఆల్కహాల్ అలవాట్లు గానీ, జర్దాలు, గుట్కాలు ఇలాంటివి అంటే అయి విషంతోటి సమానమమ్మా. అది మానకపోతే ఎటువంటి మందులు వాడినా ఏ డాక్టర్ కూడా వాళ్ళని కాపాడలేడు. అయి మానేయటం అనేది ఫస్ట్ థింగ్ అమ్మ. సెకండ్ థింగ్ లివర్‌కి రెస్ట్ ఇవ్వాలి. మనం 5 సార్లు తింటే రెస్ట్ ఎక్కడ ఉంటుందమ్మా దానికి. అలాగే ప్రోటీన్స్ అని, విటమిన్స్ అని, మినరల్స్ అని, పలావులని, బర్గర్స్ అని ఇంకోటి ఏదో ఒకటి తింటానే ఉన్నాం. కాఫీలు, టీలు. ఏది తీసుకున్నా అది ఆహారమే కాబట్టి ఆహారాన్ని అరిగించడానికి మన బాడీ కొన్ని ఫ్లూయిడ్స్‌ని రిలీజ్ చేయాలి కాబట్టి అయన్నీ కలుపుకొని ఆహారాన్ని అరిగించి అది బాడీకి ఏం కావాలో అది సప్లై చేసే పని తనది కాబట్టి తను ఎప్పుడూ అలసిపోకూడదు. అలసిపోయినప్పుడు ఏమవుతుందమ్మా అలసిపోయి కొలాప్స్ అయిందనుకోండి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అది సామాన్యమైన విషయం కాదు. ఒక మాదిరి వాళ్ళు చేయించుకోలేరు. ఒక 20-50 లక్షలు అవ్వచ్చు. జీవితాంతం మందులు మింగుతూ ఉండాలి. ఎప్పుడు పని చేస్తుందో, ఎప్పుడు పని చేయదో తెలీదు. నిమిషం భయపడతానే బతకాలం. దాని బదులు కొంచెం ఒక సిస్టమ్ తీసుకుని మీరు ఈ విధమైన ఆహారం తీసుకుని కొంచెం వ్యాయామం చేసుకుంటా ఏదైతే చెడు అలవాట్లు ఉన్నాయో ఇవి మానేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు కదా! అలా మానేసి మనం ఎంతసేపు ఏదో వచ్చిందిలే డబ్బున్నవాళ్ళు మనం లివర్ మార్పించేసుకుందాం ఏమవుతుంది. లివర్ మార్పించుకుంటే జీవితాంతం మందులు మింగాలి, నరకం అనిపించాలి. అంత ఈజీగా ఏమి మళ్ళీ హెల్తీగా అయిపోయి మామూలుగా మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు లిక్కర్ తాగేద్దాం, మళ్ళీ గుట్కా తినేద్దాం ఏదో చేయాలి. తెస్తే మళ్ళీ అది కూడా పోతుంది వెంటనే. ఎందుకంటే ఫారిన్ బాడీని ఒకసారి మీ బాడీలో పెట్టారు. అది మీ బాడీలో అడ్జస్ట్ అవ్వాలంటే డైలీ మందులు మింగవలసిందే మీరు. లేకపోతే అది పనిచేయదు. అప్పుడు ఏమవుతుందమ్మా ఆటోమేటిక్‌గా మనల్ని మనం నాశనం చేసుకున్నట్టు.
ఈ అన్నాటి నుంచి బయటపడాలంటే అనేక రకాలు ఉన్నాయమ్మా. లివర్‌కి కొన్ని వందలు చెప్తారు. ఈవెన్ ఆముదం పసరు కొంచెం ఓ 2, 3 అంశులు మజ్జిగలో కలిపిమ్మని, పాలలో కలిపిమ్మని. అదర్‌వైజు అరగటానికి ఎక్కువ ఆహారం, వాము లాంటి కషాయాలు తాగటం. ఇలా లివర్‌కి విశ్రాంతి ఇస్తే ఈ లివర్ ఫ్యాటీ లివర్ అనే దాని నుంచి బయటపడిపోవచ్చమ్మా. ఆ తర్వాత మందుల గురించి ఆలోచించుకోవచ్చమ్మా. అనేక రకాలు. ఇప్పుడు తిప్పతీగ అంటే అందరికీ తెలుసు. ఆ తిప్పతీగ ఆకు తీసుకుని అది ఒక 2, 3 తులాలు 2, 3 ఉండల కింద బాగా నూరుకుని చేసుకుని మజ్జిగతోటి మింగితే ఒక వారం 10 రోజులు ఆల్మోస్ట్ లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిపోతాయి. లేకపోతే తిప్పతీగ వేరు, దాని వేరు తీసుకుని అది బాగా పేస్ట్ చేసుకుని ఆదివారం తీసుకుని అదే రోజు చక్కగా వేడి నీళ్ళలో కలుపుకొని తాగలం. అలా తాగారనుకోండి డైలీ కొన్నాళ్ళ పాటు తగ్గిపోవాలి. సార్ ఈ 2 అవర్స్ 2 మీల్స్ అనుకుంటున్నాం కదా సార్. అవునండి. ఆల్మోస్ట్ ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కిందకే రావచ్చు. అవును. చాలా మంది ఏం చేస్తున్నారంటే పొద్దున్న టైంలో ఏమి తినకుండా డైరెక్ట్ లంచ్ బ్రేక్ఫాస్ట్ కలిపేసి లంచ్ టైంకి తీసేసుకుంటున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముందు లేచిన వెంటనే కొంచెం ఏదైనా తినాలి అంటున్నారు. మరి ఏం అక్కర్లేదమ్మా. ఏం అక్కర్లేదండి. ఎప్పుడైతే వాళ్ళు డైరెక్ట్‌గా లంచ్ ఏ 10కో తీసుకుంటున్నారో నైటు ఈవినింగు 10కి తీసుకుని 10కి అనుకోండి 12 అవర్సే వస్తుంది. అలా కాదమ్మా. 12 అవర్స్ దాటిన కాడి నుంచి ఒక అద్భుతం చేస్తుంది మీ బాడీ. 14 అవర్స్, 15 అవర్స్, 16 అవర్స్ అయినా గ్యాప్ ఇస్తే ఏదో ఒక 2 ఫుడ్ల మధ్యన. ఒక 2 ఫుడ్లు మీరు 8 అవర్స్‌లో మీకు కావాల్సినవన్నీ తినండి. మీరు ఆపేక మట్టుకి అట్లీస్ట్ ఒక 15, 16 గంటలు గనక గ్యాప్ ఇవ్వగలిగితే మీ శరీరం అద్భుతాలు చేస్తుందమ్మా. ఏ టైంలో అయినా పర్వాలేదు. ఏ టైంలో అయినా పర్లేదది. మీరు ఆ 16 గంటలు ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కొంతమంది ఇప్పుడు జుట్టు ఊడిపోతుంది అలా చేస్తే మార్నింగ్ ఏం ఏం తినకుండా కాదమ్మా. ఫాస్టింగ్ ఇస్తే బాడీ ఎలా చాలా మంచిదమ్మా. చాలా అంటే చాలా మంచిది. అది ఒకరోజు ఫాస్టింగ్‌లోకెళ్ళి డైలీ ఒకసారి తినేవాళ్ళుంటే వాళ్ళు కనుక అది అలవాటు పడిపోయాక కొన్నాళ్ళకి ఆ హాస్పిటల్‌కెళ్ళే పనే రాదమ్మా. అంత ఆరోగ్యంగా బతకొచ్చు. ఏం తిన్నా గాని ఒక్కసారే తినడం. ఒకసారి మిగతా తింటే టైంలో లిక్విడ్స్ తీసుకోవచ్చు. లిక్విడ్స్ ఆహారమేనమ్మా. ఇంకేం మంచినీళ్ళు తప్ప ఏం తాగకూడదు. మళ్ళీ పాలు తాగాను, మజ్జిగ తాగాను అయి ఇయి అంటే అది ఆహారమే. ఓకే. అలా ఏం తీసుకోకూడదింక. అలా ఉన్నప్పుడే 16 గంటలు ఉన్నప్పుడే మీ బాడీ టీ సెల్స్‌ని తయారు చేస్తుంది. ఎక్కడికెళ్ళినా డాక్టర్స్ అదే చెప్తుంది సార్. 1 మీల్ ఏ డే, 1 మీల్ ఏ డే, 1 మీల్ ఏ డే. నిజంగా వాళ్ళని చూస్తే మంచిగా చెయ్యాలి అనే ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది అందరికీ గూడా. అవునమ్మా. అలా అవును. ఒక్కసారి తినడం. ఒకప్పుడు అంతే కదమ్మా. కష్టపడి పని చేసినా ఇంట్లో ఉన్నా గానీ ఒక 30, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే 2 సార్లే. ఈ 50 ఇయర్స్‌లోనే బ్రేక్‌ఫాస్ట్‌లని లేపోతే స్నాక్స్ అని అయ్యని ఇయ్యని రకరకాలుగా తయారైనాయి. అప్పట్లో ఎక్కువ మంది కష్టపడేవాళ్ళు ఉండేవారు కాబట్టి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ తినేసినా గానీ మధ్యాహ్నం ఏదో 4, 3కి ఏదో స్నాక్ లాంటిది ఏ జంతికలు లాంటియో ఆ సీజనల్‌గా వచ్చి ఏయో కొద్దిగా తినేవారు. ఆ తర్వాత టీ అలవాటైనోళ్ళు ఏదో తిని కొంచెం టీ తాగేవారు. అంతకు ముందర ఒక 50 ఇయర్స్ బ్యాక్ చూస్తే ఇయన్నీ లేవు కదండీ. అవును. సంతలో లేవు, ఇన్ని రకాల కూరలు లేవు, ఇన్ని రకాల పళ్ళు లేవు, ఇంత సప్లై కూడా లేదు. దొరకాలంటేనే కష్టం ఇప్పుడు. మనం చేసుకుంటున్నాం అవి ఎక్కువ ఫ్యాన్సీ ఐటెమ్స్ కోసం అవునండి. పాడు చేసేసి అవును. అవన్నీ తెచ్చుకుంటున్నాం. దానివల్ల పోషకాలు మాత్రం మనకి అంతే కదమ్మా. హ్మ్. మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే కదండీ. ఈ ప్రకృతిలో అన్నిటిని కాపాడేది భూమి, గాలి, నీరు. ఆ మూడాటిలిని పాడు చేసేసాం. ఇంక అప్పుడు మనము పాడైపోయినట్టే కదా! మనం అతీతం ఏం కాదు కదా! ఇదండి ఫ్యాటీ లివర్ గురించి. మీరెవరైనా న్యాచురల్‌గా తగ్గించుకోవాలి అంటే రోజుకి 2 పూటలు తినండి. ఒక 16 అవర్స్ ఫాస్ట్ చేయడానికి ట్రై చేయండి. లేదు అంటారా? స్క్రీన్ మీద రాజుగారి నంబర్ కనిపిస్తుంది. ఒక ఫోన్ చేసి నా సమస్య ఇదండి. నేనేం చేయాల్సొస్తుంది అని చెప్పి రాజుగారి సలహా తీసుకోండి. ఇంకా మీకు అవేర్‌నెస్ కల్పించే వీడియోస్ ఆంజనేయ రాజు గారితో చేస్తూనే ఉంటాము. థాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.